గీతామృతమును గ్రోలండి, గీతాగానం చేయండి. గీతామృతమును గ్రోలండి, హరిషడ్వర్గమునావల నుంచి హరిషడ్వర్గమునావల నుంచి బుద్ధిని విశుద్ధపరిచి మనసును మల్లెల హారము చేసి విషయ వాసనల తొలగించి గీతాగానం చేయండి. వరమును చేపట్టి ఏకాంతములో కూర్చోమనెను నరునకు తెలిపెను నారాయణుడు భక్తి జ్ఞాన వైరాగ్య యోగములు గీతాగానము ద్వేషముల దరిరా నీకు కష్ట సుఖముల సమముగ జూచుచు జ్ఞానయోగమభ్యాసము చేయుచు ఆనందమునే సేవించండి. గీతాగానము చేయండి, గీతామృతమును గ్రోలండి. గీతాగానము చేయండి, గీతామృతమును గ్రోలండి. గీతానౌకను చేరండి, గీతికనౌకను చేరండి. లేదిక మరల జన్మము గీతాగానము చేయండి, గీతామృతమును గ్రోలండి. గీతాగానము చేయండి, గీతామృతమును గ్రోలండి. యేసుకు ఆహారం, నిద్ర, మైలు ఈ డైరెక్ట్ మీన్స్ సుఖపడటానికి. ధనం, కనకం, వస్త్రం, పౌరు, హోదా, పరివారం, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ యాక్సెసరీ మీన్స్, సహకార సాధనలు ఇవి పొందవలసింది. కానీ వాటిని అడిక్షన్ వచ్చినట్టు బాగా స్పీడ్గా తినట్టు నెమ్మదిగా అవగాహనపూర్వకంగా అనుభవించాలి. అవగాహనపూర్వకంగా అనుభవిస్తే అవగాహనపూర్వకంగా మెట్లెక్కినట్టు ఎక్క. ఇప్పుడు మామూలు అక్కడ మంచిగా కట్టేసాడు, అక్కడ నీటి ట్యాంక్ కోసం జాగ్రత్త ఎక్కిరు అనుకోని చేతనైనాను పీకి పోతే కింద దిగుతారు. నేను ఎక్కినాను నా చేత కాదు, ఎక్కద్దు. నేను ఎక్కొచ్చిన అనుకో, ఎక్కిన అనుకో కాగదారిని తినవచ్చు. అంతే నువ్వే ఆయన అందరూ చూసి వాడు ఇచ్చే ఎక్కడు యోగులు 2 కిలోమీటర్లు అదే. కానీ మానవుడికి ఆహార నిద్ర ఊరకని రావు. కీర్తి, ప్రతిష్ట అన్నీ కావాలి. ఇవన్నీ అయితేనే ఆహార నిద్రలో మనం సమత్వంగా ఉండగలుగుతాం. లేకపోతే అతిపోగళ్ళు ఉంటాయి. అతిపోగళ్ళు ఉన్నాడే అది వ్యసాయం దానిస్తుంది. ఉన్నారు అంటే ఉన్నారు. ఎవరున్నారు? కృష్ణ పరమాత్మ. ఓం నమో భగవతే వాసుదేవాయ 3 గంటలు నువ్వు జపం చేసావు అనుకోండి, నువ్వు ఉండకపోతే కృష్ణుడు ఉన్నాడు. అందుకని దేవుడు లేడు. నువ్వు ఉన్నంత సేవే దేవుడు. నువ్వంటే ఎవరు? మనిషి, బుద్ధి, స్మృతి. ఈ స్మృతిలో వాళ్ళు చెప్పినట్టు నిద్ర జరగదు మనం. కానీ సమాధిలో ఈ స్మృతి ఉంటుంది, ఆ స్మృతి ఉంటుంది, ఈ స్మృతి ఉన్నట్టు ఉంటుంది. ఆ స్మృతి ఈ స్మృతిని చూస్తుంది. ఇది మీకు అర్థం కాలేదు కావచ్చు, కానీ ధ్యానం చేయండి. మీరు ధన కనక వాస్తవాన్ని అయిపోయి దీన్ని ఇదే. అందుకే